అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? బాలకృష్ణ నా పేరు. బాలకృష్ణ అన్న. బాలకృష్ణ అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఇక్కడ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి సో ప్రధానంగా చూసుకుంటే మరి మాగంటి గోపీనాథ్ గారు ఈ నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. సరే అకాల మరణం చెందిన వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మరి ఏంటి మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా పోటీ పడతా ఉన్నాయి. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది రెహమత్ నగర్, ఇది ఏ ఏరియా కింద వస్తుందన్న? షేక్పేట కింద వస్తుంది కదా. ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంది? షేక్పేట్లో కాంగ్రెస్ పార్టీ చాలా మెజారిటీ వస్తుంది. నవీన్ యాదవ్కి ఇచ్చారు కదా టికెట్. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మేము కోరుతున్నాం అందరు పబ్లిక్లో. ఖచ్చితంగా కారణం ఏంటన్నా? కారణం ఏంటంటే ఆయన మంచితనము. నవీన్ యాదవ్కి సీటు ఇచ్చింది, మంచి పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా పబ్లిక్లో మంచి మంచి పనులు చేసినాము కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక రేషన్ కార్డులు, రీసెంట్లీ రేషన్ కార్డులు ఇప్పించినాం, బస్ ఫ్రీ పెట్టినారు, ఇంకా 200 యూనిట్స్ కరెంట్ ఇచ్చినారు. అందరికి వస్తుందా ఇక్కడ ఏరియాలో? మొత్తం వస్తుంది, అందరికి వస్తుంది రేషన్ కార్డు. 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. మొన్న నేను చేయించుకున్నాను రేషన్ కార్డు. అంటే ఒక లీడర్గా ఉండి మనం రేషన్ కార్డు చేయించుకున్నాం. ఎందుకు చేయించుకున్నాం అంటే మనకి బిజినెస్ లేదు, ఏం లేదు, వర్క్ చేస్తాం, మనం సోషల్ వర్కర్ను, మనం కూడా చేయించుకోవాలి కదా అని చేయించుకున్నాం. సో మరి ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మరి ప్రధానంగా చూసుకుంటే మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా టగ్ ఆఫ్ వార్కి వెళ్తూ ఉన్నాయి. సో బీజేపీ కూడా నిన్న లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు చూసాం మనం హంగామా అంతా కూడా. సో ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ? ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడనో కొద్దిగా ఉన్నారు, ఆడాడు ఉన్నారు, కానీ ఏం లేదు. కానీ ఇక బీజేపీ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. షేక్పేట్ డివిజన్లో క్లోజ్ అయిపోయింది. అసలు అంటే కార్యకర్తలు లేకుండా చేసేసినాం. అంటే బీజేపీని ఎవరు నమ్మేటట్టు లేరు ఇప్పుడు. బీఆర్ఎస్ కొద్దిపాటు అటు కార్నర్కి మధ్యలో కొద్ది ఆడాడున్నారు. కానీ షేక్పేట్లో కాంగ్రెస్కి చాలామంది కాంగ్రెస్కి సపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా షేక్పేట్ సెంటిమెంట్ ఏం వర్కౌట్ కాదు. సెంటిమెంట్ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. చనిపోయాడు, పనులు కాలేవంటే ఏడే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. నువ్వు పని చేసిన తర్వాత నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. మరి ఏం పనులు చేయకపోతే 3 సార్లు గెలిచే అవకాశం ఉందంటారు? అవును, చూస్తున్నారు కదా మీరు, ఎక్కడెక్కడ నీకు ఓట్లు ఏమవుతున్నాయో, ఎక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఓట్లు. అదే పనులు చేస్తే నీకు ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం హ్యాట్రిక్ అంటున్నావు, మరి నీకు లాస్ట్ టైం అజరుద్దీన్కి ఆయనకి ఏమైంది, ఏం కేసు అయింది? కేసులో ఉన్నది కదా, ప్రూఫ్ అయింది ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన డిజాల్వ్ అయిపోతున్నాడు. సీటే పక్కన పెట్టి కేసులో అదైపు పక్కన పెట్టేస్తుండే ఆయనని. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తుండే ఇక ఆయన చనిపోయినందుకు మాకు కూడా, ఆయన ఎమ్మెల్యే ఉండి కానీ పని చేసిండు, కానీ అట్లా అదైపోయింది ఇక చనిపోయిన తర్వాత. సో మరి నవీన్ యాదవ్కు మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే మంచి పేరు ఉందని మీరు అంటున్నారు. ఆయన ఎందుకంటే పిలిస్తే పలుకుతాడు అన్న అని ఒక ఇది ఉందని అంటున్నారు. సో ఏంటి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మెయిన్గా మీ షేక్పేటలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆయన ఇప్పుడు 15 to 16 years పార్టీలో పనిచేయకపోయినా కానీ ఆయనని ఇండిపెండెంట్గా చేసిండు. ఫస్ట్ టైం ఎంఐఎం నుంచి సీట్ ఇచ్చారు. 9,000 ఏమో ఓడిపోయిండు, 9,000తో ఓడిపోయిండు. సెకండ్ టైం సీట్ రాకుండా చేసింది కొంతమంది ఉన్నారు. దాని తర్వాత క్యారమ్ బోర్డుకి చేసిండు ఇండిపెండెంట్గా. ఆయనకు మళ్ళీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఒక బీసీ నాయకుడిగా నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ పడేటట్టు ఉంది. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ తప్పితే వేరే ఏమి అందలేదు అనేది కూడా చాలా ఉంది. మరి దాన్ని ఎట్లా? ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ ఏమన్నాడు, మస్తు చెప్పిండు, ఎప్పుడెప్పుడు చేసిండు. మాకు దొరికిందే 2 సంవత్సరాలు. ఛాన్స్ వస్తుంది మాకు కూడా, మేము కూడా చేస్తాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏం చేసిందంటే ఫండ్స్ లేవు, మొత్తం ఖాళీగా ఉన్నది. ఎవరు చేసారు? అప్పులు ఆ కుప్ప పెట్టేసిండు కేసీఆర్. ఇప్పుడు మాకు వస్తున్న రాబోయే రోజులలో మంచి ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి, చాలా మట్టుకు ఫండ్స్ వస్తాయి. మన సీఎం గారు మంచి పని చేస్తున్నాడు, పబ్లిక్లో తీసుకుపోతున్నాడు. 6 గ్యారెంటీలు కాదు, ఇంకా 10 గ్యారెంటీలు కూడా ఈయనకి రెడీ ఉన్నాడు. సో మొత్తం గెలిపోతే పక్క కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ ఆల్రెడీ మేము గెలిచిపోయినాము, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం మేము. ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మొన్న నామినేషన్ రోజు చాలా బ్యాడ్ అయితే మీకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని రకరకాల మాట్లాడుతున్నారు. ఏం లేదు, అభిమానులు ఉన్నారు ఆయనకు, ఎందుకు బ్యాడ్ వస్తుంది? ఏం లేదు, మంచి ఏం అసలు గ్రాఫ్ తక్కువ లేదు. సోషల్ మీడియాలో ఉంటుంది కొద్దిగా, అక్కడక్కడ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు.
40% ఉంది, సునీత సారీ నవీన్ యాదవ్కి ఉంది, ఆమెకు 60% ఉందని పెట్టుకుంటున్నారు. కానీ గ్రాఫ్ కాదు, గ్రౌండ్ వర్క్ మేము దిగుతున్నాం కదా, డైలీ వర్క్ చేస్తున్నాం కదా, గ్రౌండ్ వర్క్లో కూడా చాలా మంచి పేరు ఉన్నది. నవీన్ యాదవ్ చాలా హార్డ్ వర్కరు, కుర్రోడు, మంచి పని చేస్తాడు. మాకన్నా 2-3 సార్లు 2-3 ఇయర్స్ పెద్ద, ఆయన మంచి వర్కరు. ఇప్పుడు మొన్న రీసెంట్లీ శ్రీమంతం ఫంక్షన్ చేసిండు గరీబోలకు. ఇంకా నీకు ఏమంటారు మన అన్నప్రసాదం చేసిండు పిల్లలకు. అన్ని మంచి పనులు అవుతున్నాయి. ఆయన ఆఫీస్కి వెళ్తే చూడండి మీరు, ఎంత పబ్లిక్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి మీరు కావాల్సి వస్తే మీరు సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని పోయినా కానీ ఆడ పనులు అవుతుంటాయి. కానీ ఎన్ని పనులు చేస్తాడో మేము దగ్గరికేం చూసినాం, ఆయన దగ్గరికేం చూసినాం. సో మొత్తానికి గెలుపు గ్యారంటీ, గెలుపు 50,000 మెజార్టీతో కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్లో ఎగురుతుంది. మైనార్టీ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే అయిపోయింది, ఇంకా మైనార్టీ ఓట్లు మొత్తం దానికే పడతాయి. మాకు అక్బరుద్దీన్ బీఆర్ఎస్ సపోర్ట్ లేరా ఎవరు? అంతకుముందు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది కదా. బీఆర్ఎస్కి ఉంటారు కొద్ది 2%, 3% ఉంటారు, కానీ మొత్తం ఓవరాల్ అయితే ఉండరు కదా. అసదుద్దీన్ ఓవైసీ సాబ్ కూడా చెప్పిండు మాకు, నవీన్ యాదవ్ ఒక యువకుడు, మంచి పని చేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది, ఆయన ఖచ్చితంగా గెలుస్తుండని మొన్న రీసెంట్లీ కూడా మేము నామినేషన్ వేసే రోజు కూడా మాకు కలిసి చెప్పిండు. नवीन तुम पूर्व से मिलजुल के रहना, पूर्व से काम लो, अच्छा काम करके अच्छा हासिल करो, जीत हासिल करो बोल के बोले।